అగో మొత్తానికి వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్లో విలీనం చేసింది కదా చెల్లె షర్మిల. ఇక కాంగ్రెస్ కండువా కప్పుకున్నది. ఏపీ ఏందివా, ఏ అండమాన్లు ఇచ్చినా కూడా నేను చేసి వస్తా, కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తే అట్లా చేస్తా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడు అనేది మా ఆయన కన్న కళ. అగో దానికోసం నేను పనిచేస్తా. అట్లే ఏపీలో ఏమైనా సరే నేను వెనకకు పోయేది ఏం లేదు. ఆడ జగన్ ఉండని ఎవరుంటే నాకేంది, బరాబర్ నాకు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తా, అది ఎంతలా ఫైటింగ్ అయినా నేను చేస్తా అని చెప్పి చెల్లె షర్మిల దండిగా చెప్పుకొస్తున్నది. అంటే రానున్న రోజులలో ఏపీలో ఇక ఇటు తెలుగుదేశం వాళ్ళతో ఎట్లా పెట్టుకున్నాడు కదా, ఇక ఇటు చెల్లె షర్మిల కూడా ఫైటింగ్కి రాబోతుంది అనేది అనుకుంటున్నా గుసగుస. మరి ఎట్లయితుందో ఏం కథో కానీ మరి జగనాలకు ఇక మరి పాత కాంగ్రెస్ వాళ్ళంతా ఇటు షర్మిలకు తోడైతే మరి ఏపీలో ఎట్లా ఉండబోతుంది అనేది తెలియాల్సిన ముచ్చట. మొత్తం మీద అయితే పార్టీ నాన్నలా కలిపి ఇక మళ్ళీ కాంగ్రెస్ కండువే కప్పుకున్నది. అంటే అయ్యే పార్టీలకు మళ్ళీ చేరింది అన్నట్టు షర్మిల. ఒక పారి ఆమె ముచ్చట కూడా పురాగా అరుచుకోసం తెలుస్తుంది కదా కథ ఏందనేది. చూద్దాం రారి. ఏపీలో ఒక కడనే కాదు అండమాన్లైనా పనిచేస్తా అని చెప్పుకొచ్చిందిలా వైఎస్ షర్మిల. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నదుల్లా. వైఎస్ఆర్టీపీని విలీనం చేసి పార్టీలో చేరిన షర్మిలను కాంగ్రెస్ నేతలు రాహుల్ ఖార్గే ఆహ్వానించిండ్రు. రాహుల్ గాంధీని ప్రధాని యేసుడే వైఎస్ఆర్ కళ అని, గది నిజం చేసేటందుకు నా వంతి కృషి నేను చేస్తా అని చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఇక కాంగ్రెస్ పార్టీల రాజశేఖర్ రెడ్డి ఎంతగానో పనిచేసిండు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎసొంటి బాధ్యత ఇచ్చినా కూడా నా శక్తి మేరకు పనిచేస్తా అని చెప్పుకొచ్చిందిల్లా. ఇక ఈనుండ్రి మీరే. Very happy to be joining the Congress party today, to be merging YSR Telangana party into the Congress party today. It was my father's dream to make Rahul Gandhi the Prime Minister, and I will work towards it. Whatever responsibility the Congress party will give me, I will faithfully perform it. Congress party నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఏపీఏ కాదు అండమాన్లో అయినా సరే నమ్మకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయిస్తే అదే ఫాలో అవుతాం. వాళ్ళు గౌరవంతో ఆహ్వానించడం జరిగింది. మేము రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేర్చేందుకు బీజేపీ పార్టీని ఎలా అయితే కేసీఆర్ గారిని అక్కడ గద్దెదించామో, బీజేపీ పార్టీ మన దేశానికి అధికారంలో ఉండడం మంచిది కాదు అని తలంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా తలంచి చేరడం జరిగింది. అదే చూసిరు కదా గదన్నట్టు ముచ్చట. దేశంలోనే కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నది. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ దే అని చెప్పింది. మొత్తం మీద రాహుల్ జోడో యాత్రతోనే కర్ణాటక, తెలంగాణల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి పోటీ చేయలే. ఇక మణిపూర్ లో క్రైస్తవుల మీద దాడి చేసుడు మస్తు బాధ పట్టింది నన్ను. కాంగ్రెస్ అధికారంలో లేకుంటే అన్ని రాష్ట్రాల మణిపూర్ పరిస్థితే ఉండేది అని చెప్పుకొచ్చింది. ఈ తీరుగా మొత్తం మీద